గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 200 యూనిట్ల వరకు గృహావసరాలకు సంబంధించి ఎవరు 200 యూనిట్ల లోపు కాలిస్తే వారికి అందరికి ఉచిత విద్యుత్ సౌకర్యం అనేది ఒకవేళ ఆలోచన చేసినారా మీరు? ఏంటి వికసిత్ భారత్? ఏంటి వికసిత్ భారత్? విజయ సంకల్ప యాత్ర ఎక్కడ నాయన అని చెప్పంటున్నా. ఏ రాజకీయ పార్టీ కానీ రాముల వారిని ఆదర్శంగా తీసుకొని ఎవరైనా పాలన చేశారు. మేము హిందువులమే, మా సెక్యులర్ విధాలు కట్టుబడి ఉన్నాం, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, మేము అన్ని మతాలను గౌరవిస్తామని చెప్పంటున్నా. నేను నా మతాన్ని నేను ఎంత ప్రేమిస్తానో ఇతర మతాన్ని కూడా అంతే గౌరవించడం నా బాధ్యత అని చెప్పట్టు. అది రాజ్యాంగం నిర్దేశించింది. మన మతాన్ని మనం ప్రేమించడం చెప్పంటే ఇతర మతాలను కించపరచడం కాదు. మన మతాన్ని మనం ప్రేమించడం అని చెప్పంటే ఇతర మతాలను కించపరచడం కాదు. మతం అనేది స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకోవడం ప్రయత్నం చేయడం కాదు అని చెప్పంటున్నా. రాముల వారిని కీర్తించాలి, రాముల వారి పాలనని చెప్పారంటే ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా, ఆయన ఏ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే పాలన చేయడం జరిగిందో ఆడిన మాట తప్పని వాడు ఎవరు అంటే కేవలం శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నాడు. ఆ విధంగా పాలన చేయాలి. నువ్వు అనయా ఎక్కడ శ్రీరామచంద్ర ప్రభు, ఎక్కడ నరేంద్ర మోడీ గారే? నువ్వు ఎవరో దేవునితో పోల్చుకుంటాడే? దేవునితో మనిషి పోల్చుకుంటాడే? అంటే మనిషి అహంకారం నెత్తికెక్కితే ఎట్లుంటది? మనిషి అహంకారం నెత్తికెక్కితే ఎట్లుంటుంది చెప్పంటున్నాను నేను. అంటే ఇదే పాలన ఇట్లే కొనసాగితే రాముల వారి బదులుగా ఏదైతుందో మోడీ గారి విగ్రహాలు ఏర్పాటు చేస్తారని చెప్పండి. వీళ్ళు మళ్ళీ తప్పిపోయి బీజేపీ దేశంలో వచ్చినట్టయితే రాముల వారు కాదు కీర్తించేది, మోడీ గారి కీర్తించాలి. దేవాలయంలో రాముల వారి విగ్రహాలు కాదు, మోడీ గారి విగ్రహాలు పెట్టాలని చెప్పి ఆలోచించేదంత మరి విధానం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ చెప్పంటారు. దయచేసి వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణంతో వ్యవహరిద్దాం చెప్పంటూ నేను. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ, త్యాగమూర్తుల చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పంటున్నా. త్యాగమూర్తుల చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పంటున్నా. దేశ స్వాతంత్రం కొరకు ఉద్యమించడమే కాదు, దేశ స్వాతంత్రానికి ప్రాణాలు అర్పించడమే కాదు, దేశ స్వాతంత్రానంతరం కూడా ఈ దేశ సమగ్రతకు సమైక్యత కొరకు పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన త్యాగ చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉందని చెప్పంటున్నా. దయచేసి ఆ విధంగా ఆలోచించాలి. అంతేగాని ఏదైతున్నదో నీ స్వార్థ ప్రయోజనాల కొరకు ఆడబిడ్డను అగౌరవపరిచే విధంగా ఏంట? ఇదేనా మీకు దేశం నేర్పిన హిందూ సంస్కృతి? ఇదేనా హిందూ సంస్కృతి? ఏం నేర్పుతుందే? ఆడబిడ్డను గౌరవించాలని చెప్తుందా? ఆడబిడ్డలను కించపరచాలని చెప్తున్నదే? మనం వాడు అంటాడు, నిన్న మా దగ్గరకు వచ్చి జగిత్యాలకు వచ్చి 10 రూపాయలకు అప్పుడు పోతారని చెప్పంటాడా టికెట్? అంటే నీకు ఏదైతే సంక్షేమ కార్యక్రమం అమలు అని చెప్పంటే నువ్వు చేయవు, నీ చేత కాదు. మేము చేస్తే ఏదైతున్నదో నువ్వు ఆడబిడ్డను కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతావు. ఇదే మీ సంస్కృతి అని చెప్పంటూ నేను. కాస్త ఏదైతుందో ఒక మానవత్వం కలిగినట్టుగా నాయకులుగా మాట్లాడిన, మానవత్వం కలిగిన నాయకులుగా మాట్లాడిన చెప్పంటున్నా. మానవత్వాన్ని విస్మరించడం కాదు. ఇలా మానవత్వాన్ని విస్మరించి మాట్లాడితే ఇలా ప్రజలు విజ్ఞులు, ప్రజలు అందరికీ గమనిస్తున్నారని చెప్పంటున్నా, అన్ని ఆలోచిస్తున్నారని చెప్పంటున్నా. దయచేసి రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం కాదు, వాస్తవ దృక్పథంగా నిర్మాణాత్మకంగా గత 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన కార్యక్రమాలు చెప్పండి. మేము చేసిన గతంలో మేము చెప్తాం. యూపీఏ ప్రభుత్వ హయాంలో